మేము నమ్మూరు ఎస్టీ కాలనీ యానాది సంఘానికి మేము వచ్చాము. దాదాపు 4 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం. ప్రతి స్పందనకి వచ్చి అర్జీ ఇస్తున్నాం. కలెక్టర్ గారు 2 సార్లు వచ్చారు, వేణుగోపాల్ రెడ్డి గారు, రాజ్కుమార్ గారు వచ్చారు. ఎలక్షన్ ముందు రాజ్కుమార్ గారు వచ్చి ఇంకేమైనా మే నెలలో లేకపోతే ఏప్రిల్లో మాకు పట్టాలు ఇచ్చేస్తాం రెడీ అయిపోయినా కూడా చెప్పారు. ఆ పట్టాల మీద సర్వే నెంబర్ వేసి ఇస్తామని కూడా చెప్పి సర్వే స్థలం కూడా చూపించారు మాకు. తర్వాత ఎలక్షన్ వచ్చినాయి, ఇక మళ్ళీ మమ్మల్ని పట్టించుకోలేదు. మరలా ఇప్పుడు స్పందనకు వచ్చాం. 4 సంవత్సరాలు తిరిగి పరిస్థితి ఏంటంటే, ఈ పరిస్థితి వర్షాలు వస్తే ప్రతి వర్షానికి ఈ విధంగా వాళ్ళ గుడిసెలు నిండిపోతాయి. తర్వాత ఆర్డీఓ గారు ఎంఆర్ గారు తీసుకొచ్చి ఆ స్కూల్లో పెట్టి ఒక వారం రోజులు భోజనాలు పెట్టి పంపించేస్తున్నారు. అంతేగాని స్థిరమైన నివాసం వాళ్ళకి లేదు. ఆ గుడిసెలో పరిస్థితి ఇది. ఆ తేళ్లు కానీ పాములు కానీ వచ్చేసి వాళ్ళు భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ యొక్క పేద ప్రజల యొక్క జీవితాలు మారట్లేదు. కనుక గమనించి ఇప్పుడైనా సరే మరి పేద ప్రజలను ఆదుకుని వారి యొక్క మెరుగైన ఉండటానికి నివాసం ఇవ్వాల్సిందిగా మరి స్థలాలు ఇచ్చినా వారు వేరే స్థలం తీసుకెళ్ళినా సరే వారికి నివాసయోగ్యమైన పరిస్థితి వాళ్ళు కల్పించవలసిందిగా కోరుతున్నాం. కనుక ఎన్నిసార్లు దరిదాపు వాళ్ళు పనులు మానుకుని ఇక్కడికి రావాల్సి వస్తుంది. నంబూరు నుంచి ఇక్కడికి రావాలంటే మరి వాళ్ళ రోజు కూలీ చేసుకునే వాళ్ళు ఒక జీవనోపాధి లేదు వాళ్ళకి. అలాంటి జీవనోపాధి పొలాల మీద చెరువుల్లో చేపలు పట్టుకుని ఎరుకులు పట్టుకుని అలాంటి పరిస్థితి సాగిస్తున్నారు వాళ్ళు. అలాంటి వారిని కనీసం ఈ సంవత్సరం అయినా సరే, ఈ నూతన ప్రభుత్వం అయినా సరే వాళ్ళని గుర్తెరిగి వారి నివాసయోగ్యమైన గృహాలు కల్పించవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ విధంగా ప్రభుత్వాన్ని మరోసారి మరి ఎన్నిసార్లు మరి అర్జీలు పెట్టాం కానీ దానికి ప్రతిఫలం లేదు. ఇప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చాము అర్జీ. కలెక్టర్ గారు మరి వాటిని పరిష్కరిస్తామని అమారకులతో మాట్లాడారు. ఏదేమైనప్పుడు కూడా ఈ పేద ప్రజల మీద ఈ ప్రభుత్వం వారు కనుదృష్టి ఉంచి వాళ్ళు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. 80 కుటుంబాలు ఉన్నారండి అక్కడ. ఎంఆర్ గారికి ఇచ్చాము, ఇక్కడికి ఇచ్చాము. ఎంఆర్ గారు వచ్చారు ఆడికి. గత ప్రభుత్వానికి 4 సంవత్సరాలు తిరిగామండి. ఇది చూడండి, ఈ అర్జీ చెప్పుకుంది కానీ ఇదిగో కనబడుతుందిగా మేము ఇచ్చిన అర్జీ. ఇదిగో ఇది ఈ స్పందనకు వచ్చి ఇచ్చింది. దాని వరకు ఇంతవరకు లేదు. ఏమండి అధికారులు వేణుగోపాల్ రెడ్డికి 2 సార్లు వచ్చారు, జేసీ గారు 2 సార్లు వచ్చారు, కాలనీకి వచ్చి చూశారు, మొత్తం చూశారు కానీ మరి ప్రతిఫలం లేదు. అన్నీ ఉన్నాయి, ఆధారం ఉన్నాయి. అసలు జేసీ గారు ఎలక్షన్ ముందు మీకు ఏమైనా సర్వే నెంబర్ ఇవ్వటమే, పట్టాలు కూడా రెడీగా ఉన్నాయి, 52 పట్టాలు రెడీగా ఉన్నాయి అన్నారు. చూశారు, వచ్చి స్థలం కూడా ఏదో స్థలం చూపించారు. ఆ స్థలంలో మీ నెంబర్ వేసి మీకు పట్టా ఇవ్వటమేనో పట్టాలు రెడీగా ఉన్నాయని కూడా చెప్పారు. ఎలక్షన్ అయిపోయింది, ఇంతవరకు మళ్ళీ దానికి లేదు. అది జరిగింది ఏప్రిల్లో, ఇది జరిగింది సిచ్యువేషను. మేలో ఎలక్షన్ జరిగింది, ఇక పట్టించుకోవాలి. మీరు మాట్లాడండి. మేము గత 11 సంవత్సరాలు పెట్టి మేము అక్కడే ఉంటున్నాము. వస్తుంది పోతుంది, ప్రభుత్వం మారుతుంది కానీ మా జీవితాలు మటుకు మారటల్లా. అక్కడే ఉంటున్నాం. వర్షాలు వచ్చినా, వానలు వచ్చినా, పాములు వచ్చినా, తేళ్ళు వచ్చినా ఆ ఇళ్లలోనే పడి ఉంటున్నాం. మమ్మల్ని పట్టించుకునే దిక్కు లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిందని మళ్ళీ వచ్చాం. ఇప్పుడు కాగితాలు ఇచ్చి వెళ్తున్నాం. ఎంఆర్ఆ గారితో మాట్లాడారు. మాకు ఈ ఒక్క సహాయం ఇప్పటికన్నా సరే ఈ గవర్నమెంటు మేము యానాదులో ఉన్నాము పలానా దిక్కని తెలుసుకొని మాకు ఇప్పటికైనా సహాయం చేయమని గవర్నమెంట్ వారికి కోరుకుంటున్నాను. నేను నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక కష్టాలకి ఊర్చి ఆ స్థాయికి రావడమే కాకుండా ప్రపంచ దేశాల్లో భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రాచి ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మన దేశంలో ఉంది. ఆ రాజ్యాంగం మీద రాజ్యాంగం సవరణ చేయడానికి, రాజ్యాంగాన్ని మార్పు చేయడానికి, నియంతృత్వ పోవడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ పరంగా ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ, ప్రియాంక గారు పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉదహరించేవారికి వారు అదే పనిగా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరెందుకు, మీరు భగవంతుడిని స్మరించమని చెప్పారు. భగవస్వరూపుడే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రూపంను బట్టి వాళ్ళ స్వేచ్ఛా జీవులుగా మనందరం ఉండగలిగాము. ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది. భారత రాజ్యాంగంలో 3 అంచెల వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాసనసభ, అధికారపక్షంగా ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ల వాళ్ళు, అదేవిధంగా మరి న్యాయ వ్యవస్థ. ఈ 3 అంచెల్లో ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఏ పౌరుడు కూడా వారి హక్కుల్ని కాపాడే బాధ్యతని ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. ఆ విధంగా అన్ని భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు ఉన్నాయి.
వారి యొక్క హక్కులను కాపాడుతుంది. ఈ యొక్క దేశంలో మన దేశంలో హింసావాదానికి తావులేదు. శాంతియుత సామరస్యంగా ప్రజాజీవనం గడుపుతూ పేదరిక నిర్మూలన కోసం ఆ రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకుంటున్నాం. ఆ రాజ్యాంగం ప్రమాణం ఆయన భారతదేశానికి భారత పౌరులకి భగవంతుడు లాంటి అని చెప్పని మనవి చేసుకుంటూ ఆయన స్మరించుకుంటే భగవంతుడు స్మరించుకున్నట్టే. భగవంతుడు మానవ రూపం ఉంటాడని మనందరికీ తెలుసు. భగవంతుడే మానవ రూపం. అనేక జన్మలు ఇప్పుడు శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ అనేక మంది మానవ రూపంలో ఈ భూమి మీద నడయాడారు. యేసుప్రభుడు నడయాడాడు. మహమ్మద్ ప్రవక్త వచ్చాడు. వాళ్ళు దేవుళ్ళే కదా. అలానే అంబేద్కర్ దేవుడు. కేంద్ర మంత్రి అమిత్ షా గారిని మంత్రివర్గం నుంచి తప్పించాలని చెప్పని జిల్లా కాంగ్రెస్ పార్టీ త్రూ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగింది. మరి గమనిస్తూ ఉంటే ఈ నెల 17వ తారీఖున రాజ్యసభలో జరిగినటువంటి అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానమైనటువంటి మాటలు అందరూ విన్నారు. ఈ దేశ ప్రజలందరూ చూశారు. ఏదైతే బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ఒక పార్లమెంట్లో చర్చ అంశాన్ని ప్రవేశపెట్టాలనుకుందో వారికి ముందుకు రండి మేడం గారు కరెక్ట్గా వారికి పార్లమెంట్లో బలం లేదు, రాజ్యసభలో బలం లేదు. కనీసం వారి సభ్యుల్లో అంటే ఆ రోజు పార్లమెంటుకు హాజరైనటువంటి సభ్యుల్లో 2/3 మెజారిటీ ఉన్నా కూడా చర్చకు వచ్చేది. ఆ 2/3 మెజారిటీ కూడా లేదు. దీన్ని భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించారు. బీజేపీ పరువు పోయింది దేశంలో. ఏదైతే మేము హీరోలు డాన్లు అని చెప్పుకుని వాళ్ళు ఇష్టారీతిగా చేయాలనుకున్నారో ఆ అంశం వెనక్కి వచ్చేసరికి ఒక బర్నింగ్ ఇష్యూ ఈ దేశంలో కావాలి. ఈ దేశంలో గొడవలు పెట్టడంలో కానీ అప్పటికప్పుడే ఎక్కడా లేని మత విద్వేషాలు సృష్టించడంలో దిట్టైనటువంటి బీజేపీకి అప్పుడప్పుడు ఒక బర్నింగ్ ఇష్యూ కావాల్సి వచ్చి అంబేద్కర్ గారి అంశాన్ని నిండు సభలో ఎత్తుకోవడం జరిగింది. అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ పిచ్చోళ్ళేం కాదు. వాళ్ళేమి పొరపాటునన్న మాటలు కాదు ఇది. ఆ రోజున అంబేద్కర్ గారు అనే మాట ఫ్యాషన్ అయిపోయింది. ఆ పదంని ఎట్లా ఇష్టం వచ్చినట్లుగా ఇచ్చేస్తూ ఉన్నారని చెప్పిన వాళ్ళేం పిచ్చోళ్ళు ఏమని అనలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అమిత్ షా గారు అన్న మాటలతోటే రియాక్ట్ అయ్యి ఉండకపోతే ఇంకా దారుణమైన పదాలని అంటే పార్లమెంట్లో రెచ్చగొట్టి వీళ్ళది కోరుకున్నదే. ఈ కుట్ర వాళ్ళు కోరుకున్నదే. ఆ రోజే కానీ ఆ క్షణంలో కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని ఉండకపోతే ఇంకా దారుణమైన పదాలని అంబేద్కర్ గారి మీద వాడటానికి బీజేపీ సిద్ధపడింది. అయితే ఏది ఏమైనప్పటికి కూడా బీజేపీ అనుకున్న విధానం ఈ దేశంలో చెల్లదు. ఇది స్వతంత్ర భారతదేశం, రాజరికం కాదు. ఒక 100 సంవత్సరాల క్రితం ఉండేదేమో కానీ ఈనాడు ఆ వాతావరణం ఉండదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిప్పి కొడుతుంది. ఏదైతే మీరు మళ్ళా దేశాన్ని వెనక్కి తీసుకెళ్లి మనుధర్మ సిద్ధాంతాన్ని మనుధర్మ శాస్త్రాన్ని ఈ దేశానికి రుద్దాలని చూస్తున్నారో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈ దేశంలో ఉన్నంత వరకు అది అధికార పక్షమో ప్రతిపక్ష పక్షం ఏదో ఒక పక్షంలో వీళ్ళు ఉన్నంత వరకు బీజేపీ ఆటలు సాగవని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చిలక విజయ్ కుమార్ గారు, పెద్దల ఈశ్వర గారు, మరి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖున రాజ్యసభలో జరిగినటువంటి సభలో రాజ్యాంగ నిర్మాత మరి దేశానికి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి గొప్ప మహానవేత్త అయినటువంటి అంబేద్కర్ గారిని అమిత్ షా గారు అంబేద్కర్ 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 అంటం బదులు ఒక దేవుడి నామస్మరణ చేస్తే పుణ్యం వస్తుందన్నారు. వాస్తవంగా అంబేద్కర్ గారు దేవుడే. ఎందుకంటే సమస్త మానవాళి మొత్తం ఈ దేశంలో ప్రజలందరినీ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఒక చోటకు చేర్చి భిన్నత్వం ఏకత్వంగా నిరూపించినటువంటి ఘనత అంబేద్కర్ గారిదే. ఎందుకంటే దేవుడు ధర్మంగానే ఉంటాడు, ధర్మమే దేవుడు. ఆ ధర్మ రూపంలోనే మనకి కౌరవులకి పాండవులు జరిగిన యుద్ధంలో పాండవులు గెలిచారు. కాబట్టి అంబేద్కర్ గారు నిజంగా దేవుడే. అలాంటి అంబేద్కర్ గారిని అమిత్ షా గారు అవమానించడం చాలా బాధాకరం. అందుకని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ద్వారా గౌరవ రాష్ట్రపతి గారికి వినతి పత్రం పంపించమని చెప్పి కోరటం జరిగింది. కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున శంకర్ విలాస్ ప్రపోజ్డ్ బ్రిడ్జి గురించి దాని వ్యవహారం అన్నీ మాట్లాడటం కోసం కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. కలెక్టర్ గారు మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేస్తారని అడిగితే మేము ఒకటి అడిగాము. డిపిఆర్ అప్రూవల్ అవ్వలేదు కాబట్టి డిపిఆర్ అప్రూవల్ అవ్వటానికి ముందుగానే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న ట్రాఫిక్ వాళ్ళని, కమిషనర్ని, కలెక్టరు
ఇంకా ఎమ్మెల్యే ఎంపీ ఎవరన్నా ఉన్నా వాళ్ళు కానీ ఈ ఎవరైతే ప్రాపర్టీస్ ఈ వైడనింగ్ చేస్తే దెబ్బతింటాయనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా డిపిఆర్ అప్రూవల్కి ముందుగానే పిలిచి వాళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉండేట్లయితే అవన్నీ లెక్కలోకి తీసుకున్నాక డ్రాఫ్ట్ ప్లాన్ ఏదన్నా కనుక వేస్తే క్లియర్గా ఉంటుందని, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందని, ఫస్ట్ ట్రాఫిక్ సర్వే కూడా జరగాలి అని ఇవన్నీ డిస్కస్ చేశాము. మేడం గారు డిపిఆర్ అప్రూవల్ అయ్యే ముందుగా ఒకసారి మమ్మల్ని అందరినీ పిలిచి మాతో మాట్లాడి ఆ తర్వాతే డిపిఆర్ అప్రూవల్ చేస్తా అన్నారు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఈ ఎర్రబెట్ట బ్రాడీపేట ఏరియా షాప్స్ కీపర్స్ అందరూ వచ్చారండి ఇక్కడికి, రిక్వెస్ట్ చేసుకున్నారు కలెక్టర్ గారిని. ఇప్పుడు అక్కడ ప్రపోజల్ బ్రిడ్జ్ గురించి రిక్వెస్ట్ చేసుకుని ఫస్ట్ ఎక్కడెక్కడ వైడ్ డొక్క రోడ్లో వైడ్ చేయకుండా ఇక్కడ చేసి ఉపయోగం లేదు, ఆర్ఈబీ కట్టిన తర్వాత ఆర్ఈబీ బ్రిడ్జ్ కట్టమని రిక్వెస్ట్ చేశాము. అది రోడ్డు వెయిటింగ్ ప్రాసెస్లో కూడా ప్రాపర్టీస్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుని చెప్పాము. ఇవేం ఫైల్ 2 సైడ్స్ అలైన్మెంట్ కూడా కరెక్ట్ లేదని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మేడం గారు మళ్ళీ అలైన్మెంట్ చెక్ చేస్తా అని చెప్పారు. ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇంకా డిపిఆర్ఏ ఫైనల్స్ కానీ చెప్పారు. మా రిక్వెస్ట్ అడిగాం కమిషన్ కలెక్టర్ గారిని అడిగితే మీరు చెప్పే రిక్వెస్ట్ పరిశీలించి సూచనలు ఇస్తామని చెప్పారండి.